నమస్తే, నేను సిరి. 'పుష్ప 2' అల్లు అర్జున్ గారి సినిమా అంటే 3 సంవత్సరాల తర్వాత వస్తుంది. ఈ సినిమా మీద భారీ అంచనాలైతే నెలకొన్నాయి ప్రజల్లో. అంటే ఓన్లీ సౌత్ ఇండియాలోనే కాకుండా అటు నార్త్‌లో కూడా ఈ సినిమా చాలా అంచనాల్ని పెంచేసింది. అయితే ఇప్పుడు ఏంటంటే 'పుష్ప 2' మరి రాజమౌళి గారి మార్క్ ఏదైతే 1000 crore మార్క్‌ని అందుకుంటుందా, అందుకోదా అనే అంశం ఇప్పుడు చర్చనీయాంశమైంది. సో దీని మీద స్పందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్, సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే మరి 'పుష్ప 2' రాజమౌళి గారి మార్క్ ఏదైతే ఉందో 1000 crore. సో ఆ మార్క్ని 'పుష్ప 2' సుకుమార్ గారు ఇంకా అల్లు అర్జున్ గారు చేరుకుంటారా, చేరుకోరా అనే చర్చ జరుగుతుంది. మరి దీని మీద మీ స్పందన ఎలా ఉంది సార్? మార్కెట్ చేయడం అనేది చాలా బిగ్గెస్ట్ టాస్క్. చాలా అంటే సినిమా తీయడం ఒక 100లో 30 పాళ్ళు అనుకుంటే మిగతా 60-70 పాళ్ళు దాన్ని మార్కెట్ చేయడము, రిలీజ్ చేయడము, దానికి హైప్ క్రియేట్ చేయడము, దాని మీద బిజినెస్ చేయడమే ఉంది మిగతా సబ్జెక్ట్ అంతా. అందుకే ప్రొడ్యూసర్ని ఎప్పుడు కూడా మనం గౌరవించాలి, ఎప్పుడు కూడా తక్కువ చూడకూడదు. ఎందుకంటే సుకుమార్ గారి దగ్గర దీనికి బాబు లాంటి కథ ఉండొచ్చు, కానీ ఆ కథకి ఒక రూపం రావాలంటే ఖచ్చితంగా ప్రొడ్యూసర్ అనేవాడు ఉంటేనే ఆ కథ ఒక రూపం దిద్దుకుంటుంది, అది బయటకు వస్తుంది కదా. సో ప్రొడ్యూసర్ అనేవాడు ఎంత డబ్బులు పెట్టినా దానికి తెలివిగా, దానికి చాలా చాకచక్యంగా రకరకాలుగా పబ్లిసిటీ చేస్తూ ఆ మార్కును రీచ్ అవ్వగలగాలి. ఇప్పుడు ఒక నవల ఉంటుందమ్మా, అక్షర యజ్ఞం అని ఒక నవల ఉంటుంది. సూర్యదేవర రామ్మోహన్ రావు గారని సూపర్ నావలిస్ట్, ఆయన మహానుభావుడు. ఆయన ఒక అక్షరయజ్ఞం బుక్లో ఎలా ఉంటుందంటే, అందులో హీరో పాత్ర ఏంటంటే ఎవరెవరు బిజినెస్ డల్ అవుతుందో ఈయన దగ్గరికి వచ్చి సంప్రదిస్తారు. ఈయన ఒక కొటేషన్ చెప్తాడు. ఆ కొటేషన్ అలా అక్కడ బోర్డు మీద ఎంట్రన్స్లో హోటల్ మీద కానీ లేదంటే ఇంకేదో సంథింగ్ బట్టల షాప్ మీద కానీ ఇచ్చిన కొటేషన్ రాసుకుంటే ఆ కొటేషన్ చూసి జనాలు వస్తారంట. అంటే అంత మేధావిగా ఉంటాడు ఆ పాత్ర అనేది. అంటే అక్కడ అందరి దగ్గర దొరికే బట్టలే, అందరి దగ్గర దొరికేది ఛాయే, అందరి దొరికేది అదే ఇడ్లీయే. బట్ జనాల్ని అట్రాక్ట్ చేయడం ఎలా అనేదే పెద్ద బిగ్గెస్ట్. ఇప్పుడు చాలామంది కూడా హోటల్ యాంబియన్స్లో రకరకాల తాపత్రయం పడుతుంటారు. మీరు ఎప్పుడైనా చూసారా? ఒక హోటల్లో అయితే ఒకడు కంప్లీట్గా షోలే పెట్టి షోలే హోటల్ అని పెట్టాడు. షోలే అమితాబ్ బచ్చన్ వాళ్ళు ఎలా ఉండేది అంటే అలాగే వెళ్ళే వాళ్ళు ఒక రకమైన సెట్ ఆఫ్ పీపుల్ వెళ్తారు. ఒకడు ట్రైన్ అని పెట్టాడు, ఒకడు రోబో తీసుకొస్తుంది అన్నట్టుగా పెట్టాడు. ఇట్లా ఇవన్నీ ఎందుకంటే ప్రేక్షకుల్ని ఏదంటే కస్టమర్స్ అట్రాక్ట్ చేసుకునే తాపత్రయం. అంటే ఇది ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ప్రొడక్ట్ వాడి దగ్గర ఉంది, దాన్ని సేల్ చేయడం ఎలా, దాన్ని మార్కెట్లోకి తీసుకెళ్ళడం ఎలా, అదే పెద్ద టాస్క్. సో ఇక్కడ కూడా మంచి ప్రోడక్ట్ ఉంది. 'పుష్ప 1' అనే ప్రోడక్ట్ మంచి ప్రోడక్టే, కానీ అప్పుడు వాళ్ళకి అది సూపర్ ప్రోడక్ట్ అని తెలియదు. సరేలే బాలీవుడ్లో కూడా దీన్ని సేల్ చేద్దామని వెళ్ళారు. ఆ మామూలుగా అనుకున్న ప్రోడక్ట్ సూపర్ ప్రోడక్ట్ అయిపోయింది. బాలీవుడ్లో అందరికీ నచ్చేసింది నార్త్లో. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకునే దాని పిల్లనో లేకపోతే తమ్ముడినో మళ్ళీ తీసుకొస్తున్నారు 'పుష్ప 2' అని. అది ఇది ఆల్రెడీ వాళ్ళ అన్న సూపర్గా ఉన్నాడు కదా, తమ్ముడు కూడా బాగుంటాడా? బాగుంటాడు, అన్నకు మించి తమ్ముడు పెర్ఫామ్ చేస్తాడు అని మార్కెట్ చేయగలగాలి, చెప్పగలగాలి. అప్పుడే మీరు అంటున్న 1000 కోట్ల 2000 కోట్ల మార్కు దాటుతుంది. ప్రొడ్యూసర్ పెట్టిన దానికి, పడిన కష్టానికి, పడిన టెన్షన్కి ఎన్ని నిద్రలేదు రాత్రులు గడుపుంటాడు ప్రొడ్యూసర్. 2.5 సంవత్సరాలుగా ఒకే ప్రాజెక్ట్ నడుస్తుంది. రిలీజ్ ఎప్పుడవుతుంది, ఎన్ని హర్డిల్స్ వస్తాయి, ఇట్లాంటి ఇష్యూస్, మనస్పర్ధలు, లేనిపోని అపోహలు, కాంట్రవర్సీలు ఇవన్నీ దాటుకొని పురుడొప్పులు పడి రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకుడు ఆదరిస్తాడా? ఆదరించడా? పెట్టిన డబ్బులు అసలైనా వస్తుందా? రాదా? రైటరు, డైరెక్టరు, మ్యూజిక్ డైరెక్టరు వీళ్ళందరూ కూడా ఎంత ఎంత అది ఇచ్చేస్తారు. సార్ సినిమా రిలీజ్ అయ్యాక ఎంత ఇస్తాం, లేదా హిట్ అయ్యాక మీకు మిగతాది ఎంత ఇస్తాం, లేకపోతే బోనస్ కల్పిస్తాం ఏదో చెప్తారు. కానీ ఈయనకి ఎవడు ఇస్తాడు? ప్రేక్షకుడు ఇవ్వాలి ప్రొడ్యూసర్కి కదా. సో బాహుబలి విషయంలో కూడా శోభు యార్లగొట్ట వాళ్ళ ప్రొడ్యూసర్స్కి వాళ్ళు అదే అన్నారు, సార్ మీకు ఎంత 1000 కోట్లు వచ్చాయంట కదా అంటే, 1000 కోట్లు అంటే మరి అన్ని ఖర్చులు కలుపుకుంటే అంత ఉండొచ్చు, కానీ ఆ 1000 కోట్లు తీసుకురావడానికి ఎంత తపన పడాలా సార్, ఎంత ఇది అవ్వాలని చెప్పి వాళ్ళు చాలా శుతిమెత్తగా, డిగ్నిఫైడ్గా చాలా బాగా చెప్పారు. అంటే ఒక ఇంటర్వ్యూలో చూశాను నేను. అంటే
1000 కోట్ల సినిమా 1500 కోట్ల సినిమా అని చెప్పడం అంత ఈజీ. అది నోటి మాట కాదు రాసేయడానికి. దీని వెనక ఎంతమంది, ఎన్ని వందల మంది కష్టం ఉంటుంది. దాన్ని ఎలా ప్రొజెక్ట్ చేయాలి, ఎలా తీసుకెళ్ళాలి, పోస్టరు, టేజరు, దాన్ని ఈ మధ్యన ఇంకేదో అంటున్నారు గూస్ బంప్స్ అంట. పోస్టరు, టీజరు, గూస్ బంప్స్, ట్రైలరు చూడండి. అంటే మార్కెట్ యొక్క స్టేజెస్ స్టెప్ బై స్టెప్ ఇన్ని వెళ్ళిన తర్వాత కూడా ఒక్కొక్క పోస్టర్లో ఎలివేట్ చేసిన దాని సబ్జెక్టు ఖచ్చితంగా సినిమాలో ఒక ప్రేక్షకుడు ఊహించిన దాంట్లో ఒక 5% అందులో చూపించగలగాలి. చూపించలేదనుకో, అరే ఆ పోస్టర్లో అది వచ్చింది కదా, అదేదో సూపర్గా ఉంటుందేమో కూడా వెళ్ళాను రా, అక్కడ లేదు అని అంటాడు. వీడు సింపుల్గా 4 గోడల మధ్యన కూర్చొని ప్రేక్షకుడు క్లైమాక్స్లో చెడగొట్టేశాడు రా, వాడు ఎంత తపన పడే తీసి ఎవడు సినిమా రాడ్ అయిపోవాలని కూడా ఎవడు తీయడు. ఇది నచ్చాలి అంటే ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో ఆ ఆలోచన విధానం ఇక్కడ ఎలా అయితే బాగుంటుందేమో, ప్రేక్షకుడు ఎక్స్పెక్ట్ చేసిన కాకుండా చిన్న ట్విస్ట్ ఇస్తే బాగుంటుంది, ఆడక్కడ అట్రాక్ట్ అవుతాడని చెప్పి వాడు తాపత్రయంలో ఏదో తీసినప్పుడు అది అంత బాగా తీసినా ఒక్కోసారి ఎడిటింగ్లో ప్రాబ్లం అవ్వచ్చు, ఒక్కోసారి ఎడిటింగ్ కూడా బాగా ఇచ్చినా సరైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వకపోవచ్చు. కొన్ని సినిమా ఈ మధ్యకాలం ఒక సినిమా వచ్చింది, పేరు చెప్పను, సినిమా చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూస్తే అంత ఎలివేషన్ లేదు. కొన్నిసార్లు మామూలు కమెడియనే లేచినప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు అనుకుంటే నెలకొంటుంది, ఈ అమ్మాయి ఏమి ఇచ్చాడరా ఎలివేషన్ ఇడిగాను అనుకుంటాం. ఏంటది? కేవలం బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఇప్పుడు హర్రర్ మూవీస్ ఉన్నాయమ్మా, మీరు హర్రర్ మూవీస్ సౌండ్ తగ్గించి చూడండి, మీకు అసలు భయమే ఇది. రామ్ గోపాల్ వర్మ రాత్రి సినిమా మీరు చూసారో లేదో, ఆ స్టోర్ రూమ్ డోర్ తీసినప్పుడే మనకు భయంగా ఉంటుంది. టక్ 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 ఎలా పడుతుంటే ఏదో దెయ్యం వస్తుంది అన్నట్టుగా. అంటే అక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎంత ఎఫెక్ట్ చూపిస్తుంది చూసారా. సో అంటే 24 క్రాఫ్ట్స్ కూడా చాలా, ఒక్కొక్కసారి కొన్ని సాంగ్స్ భలే ఉంటాయి, పిక్చరేషన్ బా ఏం తీశాడు. అది తీయడం కొరియోగ్రాఫర్ గొప్పతనం ఉంటే ఓకే, అంత బాగా చూపించగల కెమెరామెన్ గొప్పతనం కూడా కదా. సరే ఆ టైంకి ఈ డ్రెస్, ఈ పాటకి ఈ డ్రెస్సులు పెడితేనే బాగుంటుందని కాస్ట్యూమ్ వాడు కూడా గొప్పతనం ఉందిగా. సరే హీరో చాలా బాగా వేస్తున్నాడు, వెనక ఒక 100 మంది ఉంటారు, వాళ్ళు ఏ ఒక్కడు రాంగ్ స్టెప్ వేసినా మళ్ళీ టేక్ 22. అవునా? ఒక హీరో గారు కోసం అంటే మళ్ళీ చేస్తారు, మరి వెనకోడు చేసినప్పుడు హీరో గారు కరెక్ట్గా చేసి వెనకోడు రాంగ్ చేస్తే మళ్ళీ హీరో కూడా చేయాలి వాళ్ళతో పాటు. నేను హీరోని ఎడిట్లో తీసేయండి అంటే, సార్ ఇదే అసలైన స్టెప్ సార్, ఎలా తీసేస్తామంటే అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఇంత కష్టం ఉంటుంది సినిమాలో. సింపుల్గా మనం 100 రూపాయలు కొనుక్కుని వచ్చి ఆడలు చేశాడు ఇడలు చేశాడు అని కాదు. సో ఇంత కష్టాన్ని కూడా ప్రొజెక్ట్ చేసుకోగలగాలి. ప్రొజెక్ట్ చేసుకొని దాన్ని అబ్బా బాగుందిరా అనిపిస్తే ప్రొడ్యూసర్ ఫస్ట్ తృప్తి చెందుతాడు, తర్వాత ఈ 24 క్రాఫ్ట్స్ కూడా ఓకే బాగా చేశారయ్యా, బాగుందయ్యా, మనందరి సమిష్టి కృషి వల్ల గెలిచామయ్యా అని ఒక షీల్డ్ ఇస్తే ఆ ఇంట్లో పెట్టుకుని ఆడు ఆ క్రాఫ్ట్స్ సంబంధించిన వాడు ఎంతో మురిసిపోతాడు. ఆ పుష్ప 2కి నేను పనిచేశాను, బాహుబలికి నేను పనిచేశాను, అది కదా. సో 1500 కోట్లు 2000 కోట్లు కాదు, అది ఎంత బాగా ప్రొజెక్ట్ చేసి జెన్యున్గా పోనీ ఎంత చేసిన తర్వాత పోనీ నిజంగా 1500 కోట్లు 2000 కోట్లు వచ్చింది అనుకోండి, ఐటీ వాడు ఒప్పుకుంటాడా? రెడీగా ఉంటాడు, వీడికి ఎంత వచ్చిందిరా అన్నట్టుగా. చూసారా? అంటే పురుటి నొప్పులతో బాధపడి డెలివరీ ఎలాగా అవుతుందో ఒక ఆడది, ఒక తల్లి బిడ్డను కన్నప్పుడు ఎంత ఇబ్బంది. తర్వాత బాలింతరాలు అంటారుగా, ఏది తినాలి ఏది తినకూడదు, బిడ్డకి ఆ పాలు సరిగ్గా రావాలంటే ఏం చేయాలి, గబుక్కున లేవకూడదు, కూర్చోకూడదు, రకరకాల బరువులు ఎత్తకూడదు, ఎలా ఉంటాయో ఇవి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇవే కష్టాలు వాళ్ళకి ప్రొడ్యూసర్స్కి సినిమా యూనిట్లో. కాబట్టి 1500 2000 విషయం పక్కన పెడితే నిజంగా అంత రావాలి. ఆ కష్టపడిన దానికి కనీసం ఒక్కొక్కరికి పెట్టిన పెట్టుబడిలో ఒక 20% అయిన ప్రాఫిట్ వస్తే హ్యాపీ సేఫ్ జోన్. వాళ్ళు పడిన మెంటల్ టెన్షన్కి అది చాలా తక్కువ లాభమే నా దృష్టిలో, 1500 కానీ 2000 కోట్లు కానీ. బట్ అది అలా రావాలి, అది అందరూ కూడా ఆదరించాలి. పైరసీని అవాయిడ్ చేస్తే అది రీచ్ అయిపోతారు ఈజీగా. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అమ్మా.